మనిషి చివరికి పశ్చాత్తాపపడేది చేసిన తప్పులకు కాదు, చేయకుండా వదిలేసిన మంచి పనులకే ఎక్కువ. రేపు నీ జీవితంలో చివరి రోజైతే ఈ రోజు నువ్వెలా జీవిస్తావో ప్రతిరోజు అలానే జీవించు. హాయ్, హలో, నమస్తే, వడక్కం. మీరు వింటున్నారు మనసుతో మాట్లాడే మాట. ఈరోజు టాపిక్ వచ్చేసి, రేపే మీ జీవితంలో చివరి రోజని తెలిస్తే డబ్బు సంపాదించడానికి వెళ్తావా, లేక నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తావా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో మనం చాలా పనులు చేస్తున్నాం, కానీ మనం చేయాలనుకున్న ముఖ్యమైన పనులు వాయిదా వేస్తున్నాం. తర్వాత చేద్దాం. ఒక ఫోన్ కాల్, తర్వాత చేద్దాం. ఒక ప్రేమ మాట, తర్వాత చెప్దాం. ఒక క్షమాపణ, తర్వాత చెప్దాం. ఇలాంటి ఎన్నెన్నో. కానీ నేస్తమా, తర్వాత అనే సమయం మన జీవితంలోకి రాకపోతే? ఈరోజు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా, నిజాయితీగా మీ మనసును అడిగి కామెంట్లో తెలియజేయండి. రేపే నీ జీవితంలో చివరి రోజని ఈ రోజే తెలిస్తే నువ్వేం చేస్తావు? ఒక చిన్న కథ చెప్తాను. కథకు చెప్పే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథలో మీకు ఏదైనా విషయం నచ్చితే అది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నచ్చకపోయినా, ఏం నచ్చలేదో అదైనా కామెంట్ చేసి తెలియజేయండి. ఎందుకంటే నాకు తెలియాలి కదా. నేను చెప్పబోయే కథ ఒక కుటుంబానికి సంబంధించింది. తండ్రి కొడుకుల కథ. తండ్రి అనారోగ్యంతో ఇంట్లో బాగా బాధలో ఉంటే కొడుకు ఆ తండ్రి బాధ చూడలేక హాస్పిటల్ తీసుకెళ్ళాడు. డాక్టర్ చెక్ చేసి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుండగా రక్త పరీక్షలు అవి ఇవి చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత తన కొడుకుని పక్కకు పిలిచి ఇలా అన్నాడు, బాబు చూడు, మీ తండ్రికి ఇంకా ఎక్కువ సమయం లేదు అని. ఆ మాట విన్న కొడుకు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, నాన్న, మీ జీవితంలో ఎక్కువ బాధపడిన విషయం కానీ, సమయం కానీ, రోజు కానీ, ఇంకేదైనా మీకు బాధ పెట్టిన ఇంకేదైనా ఉందా అని అడిగితే వాళ్ళ నాన్న ఒక మంచి మాట చెప్తాడు. అదేంటో చెప్తా వినండి. నాకు నచ్చింది, మీకు నచ్చుతుంది. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఒక మాట అన్నాడు, ఈ కన్నీళ్ళు నేను చెడు చేసిన పనుల కోసం కాదు, నేను చేయకుండా వదిలేసిన మంచి పనులకు అని చెప్పి చెప్తాడు. అప్పుడు కొడుకు 5 నిమిషాలు సైలెంట్ అయిపోతాడు. ఏం చేయాలి, ఏంటి అని ఆలోచిస్తాడు. ఆలోచన ఏం తెలుసా, మనం రోజు జీవితంలో పనులు చేసుకుంటూ ఉంటున్నాం, కానీ ముఖ్యంగా మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు చేయలేక తర్వాత చేద్దాం అని వాయిదా వేసుకుంటూ పోతున్నాం. ఇదే. ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. ఎవరికైనా ప్రేమ చెప్పాలనుకుంటే చెప్పేయండి. ఎందుకంటే ఈ రోజే మీ చివరి రోజైతే ఏం చేస్తారు, అదే తర్వాత మీకు రాకపోతే అనే కాన్సెప్టే ఇదండి. నేస్తమా, మనిషి చివరి రోజు తన బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తుకు రాదు, తన దగ్గర ఉన్న బంగారం గుర్తుకు రాదు, కానీ తను ప్రేమించిన మనసు, తను కోల్పోయిన క్షణాలు, తను చెప్పలేని మాటలు గుర్తుకొస్తాయి. అందుకే నేస్తమా, రేపటి కోసం జీవించకు, ఈ రోజు కోసం జీవించు. అమ్మతో ప్రేమగా ఉండాలనుకుంటే ఈ రోజే. నాన్న నిన్ను హత్తుకోవాలనిపిస్తుంది అంటే ఈ రోజే. స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే ఈ రోజే. భార్య, పిల్లలు, ఫ్రెండ్షిప్, ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఈ రోజే. ఎందుకంటే మన అతిపెద్ద సంపద డబ్బు కాదు, ఈ రోజే. నిన్న తిరిగి రాదు, రేపు ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేము. ఉన్నది ఒక్కటే, ఈరోజు మన చేతిలో. అందుకోసమే ఈరోజే ఏదైనా ఈరోజే చెయ్యి. చివరిగా ఓ మాట చెప్పి ముగిస్తాను. జీవితం పొడుగ్గా ఉండాలని కోరుకోకు, అర్థవంతంగా ఉండొద్దని కోరుకో. ఎందుకంటే మనకు చివరి రోజు వచ్చినప్పుడు ఇంకా కొంచెం బతకాలి అనిపించడం కంటే చాలా బాగా బతికిన అనిపించడం మంచిది. రేపు నీ జీవితంలో చివరి రోజని ఈ రోజే నీకు తెలిస్తే నువ్వు ఎలా జీవిస్తావో ప్రతిరోజు అలానే జీవించు. ఈ ఎపిసోడ్లో నాకు ఒక లైన్ నచ్చింది, మీతో షేర్ చేస్తా, వినండి. మనిషి పశ్చాత్తాపపడేది తను చేసిన తప్పుల కంటే
ఎక్కువగా తను చేయకుండా వదిలేసిన మంచి పనుల కోసం. నాకు ఈ లైన్ నచ్చింది. మీకు ఈ ఎపిసోడ్‌లో ఏ లైన్ నచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. నేను చెప్పిన మాటలు మీ మనసుకు తాకితే ఇంకో మనసుకు తాకేలా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త ఆలోచనతో మీ ముందుకొస్తా. మనసుతో మాట్లాడే మాటలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.